మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరును ఆయన దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్లో 7 మండలాల విలీనంపై ఎంపీగా ఉన్నప్పుడు కవిత ఏనాడు పార్లమెంటులో మాట్లాడలేరని విమర్శించారు. బీజేపీ ఎంపీలను విమర్శించే నైతిక హక్కు కవితకు లేదని రఘునందన్ రావు స్పష్టం చేశారు. చాలా మంది అవగాహన లేక అర్థం కాక ఆగమాగమై మహిళా రిజర్వేషన్ బిల్లు 23లోనే పాస్ అయింది కదా, 2023 సెప్టెంబర్లో పాస్ అయినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఈ డీలిమిటేషన్కి ఏం లింక్ ఉంది అని ఆగమాగమైపోయి ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నారు. దానికి కొంతమంది చేతగానోళ్ళు చేతనైన వాళ్ళంతా మేము చెప్తేనే ఆగింది, మేము చేస్తేనే ఆగింది, మేమే పోయి ఆగినాం, మేము 3 రోజులు ఢిల్లీలో ఉండి మంత్రాలు వేసినాం, మంత్రాంగం నడిపినవని కొంతమంది పొట్టోళ్ళు పొడుగోళ్ళు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేని వాళ్ళు కూడా మాట్లాడడం మొదలు పెడతారు. ప్రతిపక్షాలు చేసినటువంటి ఈ పాడు పని వల్ల దక్షిణాదికి నష్టం జరిగింది, గిరిజనులకు నష్టం జరిగింది, దళితులకు నష్టం జరిగింది, బీసీలకు నష్టం